హాయ్ హలో అండి, చూసారు కదా, ఇది వచ్చేసి మై హోమ్ టూర్ చేస్తున్నాను నేను ఈరోజు. మై గార్డెనింగ్ అండి. బయట అంతా చెట్లు వేసుకోవడానికి మా ఆయన ప్లేస్ వదిలాడు. చూడండి, చాలా బాగుంది. బయట అంతా చెట్లు కొంచెం మంచిగా నీట్గా గ్రీనరీగా ఉంటుందండి. నాకు ఏదైనా పని లేనప్పుడు ఇలా చెట్లు ఏమైనా పెట్టుకోవడము, డిఫరెంట్గా ఉండడానికి నాకు చాలా ఇష్టము. అందుకని ఇక్కడ చూడండి, చాలా జామ చెట్టు, ఇక్కడ జామకాయలు అవి ఇవన్నీ బాగా కాస్తాయండి. చూసారు కదా, రోజెస్ అవి ఇవన్నీ పెట్టాము. ఇది వచ్చేసి ఎల్లో రోజ్ అండి. ఇంతకుముందు పింక్ రోజులుగా ఉంది, ఆ పిల్లలన్నీ తీసేశారు. వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. మా సార్ చూపిస్తారు చూడండి. ఫస్ట్ ఇట్లా బయటకు వస్తాను, ఇట్లా పైన స్టెప్స్. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. ఇదంతా మొత్తం వాషింగ్ మిషన్, మోటారు, ఇక్కడ వాష్రూమ్. మళ్ళీ ఇలాగే స్ట్రైట్ వెళ్తే లోపలికి వెళ్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంటికి ఎదురుగా, వాకిలికి ఎదురుగా మాకు తులసికోట ఉండే సాంప్రదాయం ఉంది, బృందావనం. అంటే పొద్దున్న లేస్తేనే మనం తులసమ్మని చూడొచ్చు అన్నట్టు. చూసారు కదా, ఈరోజే కొత్తగా రోళ్ళు వచ్చింటే రోళ్ళు తీసుకున్నామండి. చిన్న రోటి, పెద్ద రోటి, మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని. ఇది బోర్ వచ్చేసి చూడండి, సైడ్ అంతే. మొత్తం సోఫా. నవి ఎక్కడ తీసుకొచ్చినావు నవి? కలకత్తాలోనా? ఎక్కడ? చూసారు కదా, ఇవి వచ్చేసి కలకత్తాలో నాన్ సిఐడిలో తీసుకొచ్చారండి మా సారు. అలాగే డీర్స్ అన్నీ అక్కడ తీసుకొచ్చినవి. వినాయకుడు. చూసారు కదండి, ఈ జూమర్ వచ్చేసి నేను ఎన్జిపిలో ఉన్నప్పుడు వేశానండి. నేనే ఓన్గా వేశాను. అక్కడంతా బాగా వేస్తారండి. బోర్ పాయింట్ ఇక్కడ పెట్టించుకున్నది. చూడండి, పిఓపి డిజైన్ ఇలా చేయించాడు మా ఆయన నీట్గా. చూసారు కదా, తిరుపతిలో తీసుకొచ్చామండి వెంకటేశ్వర స్వామి, మా కుల దైవము. ఇవి వచ్చేసి యాపిల్ ట్రీస్ అన్నీ నేను ఎన్జిపిలో వేసినవేనండి. ఇవి అన్నీ వచ్చేసి రాధాకృష్ణుంది మాకు గృహప్రవేశానికి వచ్చింది. ఇది కూడా అంతేనండి, హ్యాండ్మేడ్, నేను ఇంట్లోనే వేసినదే. మేము ఇక్కడే ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి డీస్ కదా. ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళది గ్రూప్ ఫోటో అండి. ఆర్మీలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చారు. వాళ్ళందరూ రిటైర్డ్ అయిన వాళ్ళండి, ఆ మంత్లో రిటైర్డ్ అయిన వాళ్ళందరూ వీళ్ళు. చూడండి, చాలామంది రిటైర్డ్ అయినారు. 1 మంత్లోనే మా సార్ ఇక్కడ ఉన్నాడండి. ఇవి కూడా చాలా ఉన్నాయండి, నేను డిజైన్స్ వేసింది. అందుకే మీకు చూపిస్తాను. అన్నీ నేను ఒక బస్తాకి వేసి పెట్టాను, ఎన్ని వేసానండి డిజైన్స్. చూసారు కదా, అంత బాగుంది. అసలు కలకత్తాలో తీసుకొచ్చాడు. సోఫా సెట్ ఇక్కడ కర్నూలులోనే తీసుకున్నామండి. ఇక్కడ కర్నూలులోనే తీసుకున్నాము. సోఫా, టీపాయ్ అన్నీ ఇక్కడ తీసుకెళ్ళి అంతా లివింగ్ రూమ్లోనే పెట్టుకున్నామండి. చూసారు కదా, అన్నీ ఇవి వచ్చేసి చాలా ఉన్నాయండి. మా ఆయనకు వచ్చినది ప్రైజెస్ అవి ఇవన్నీ ఒక వ్లాగ్ చేస్తాను నేను, దాంట్లో చెప్తాను. అంటే చాలా ఉన్నాయి, నాకు పర్ఫెక్ట్గా తెలియదు, మా సార్తోనే చెప్పిస్తాను. ఆర్చ్ పెయింటింగ్ ఇంత బాగుంది కదా, ఫ్లవర్స్ అన్నీ నీట్గా వేయించాడు. అలాగే దేవుడి గది చూపిస్తానండి. చూడండి,
మా దేవుని రూము చాలా బాగుంది అసలు. పైన అంతా వుడ్ వర్క్ అన్నీ బాగా వేయించాడు మా ఆయన. అంటే హ్యాండ్ అంటే కొంచెం హ్యాండ్తోనే వర్క్ వేయించాడు అనమాట నీట్గా. మిషనరీ వర్క్ కాదు. చూసారా దేవుని గది అంతా. అలాగే ఇది నెక్స్ట్ కిచెన్ అండి. నేను ఇలా నాకు నచ్చినట్టు నేను పెట్టించుకున్నాను అండి. పెద్దగా కిచెన్ బాగా పీస్ఫుల్గా వంట చేసాను, నీట్గా ఉండాలన్నట్టు బాగా పెద్దగా పెట్టించుకున్నానండి నేను కిచెన్. చూడండి, ఇంకా ఇది వచ్చేసి ఓటీజీ ఏమన్నా అవి చేయడానికి గ్రైండరు, ఇక్కడ డిన్నర్ సెట్ ఏమన్నా గ్లాస్ అన్నీ పెట్టుకున్నాను. చూసారు కదా మా ఆయన ఫొటోస్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ వెళ్ళినప్పుడు అవి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఫొటోస్ తీయించుకున్నాడు మా ఆయన. చూడండి ఎంత బాగుంది కదా. పెళ్లి చూపులకి ఈ ఫోటోనే ఇచ్చారండి మా ఆయన నాకు. ఇది వచ్చేసి నేను ఇచ్చానండి. నా పెళ్లి చూపులకి నేను ఇది ఇచ్చాను ఫోటో. మా ఆయన పెళ్లి చూపులకి ఇవి ఇచ్చాడు ఫొటోస్. చూసారు కదా. ఇలా లోపలికి వెళ్తే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మొత్తం మాస్టర్ బెడ్రూమ్. అంటే మాకు నచ్చినట్టు మేము ఓన్గా కట్టించుకున్నామండి. మనకి డిజైన్స్ ఎలా కావాలా అనేది మనకి నచ్చినట్టు మేము కట్టించుకున్నాము. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది నాదేనండి, మొత్తం నా అంతా ఉంటుంది. వీళ్ళది ఏది ఉండదు, అంత మొత్తం నాదే ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. మా సార్ తిడుతూనే ఉంటుంది, నాది ఒక్కటిగా లేదే అన్నీ నీవే ఉన్నాయి అని అంటూ ఉంటాడు మా ఆయన. ఇవి వచ్చేసి రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చారండి ఫొటోస్ గిఫ్ట్గా. రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చారు. అవి వచ్చేసి ఆయన అక్కడ రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళే ఇచ్చారు ఆ ఫోటో మధ్యలో. ఆ సైడ్ ఈ సైడ్ రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చారు. ఇటు సైడ్ బెడ్రూమ్స్ అండి. మధ్యలోన కామన్ బాత్రూమ్ పెట్టించుకున్నాము. ఇక్కడ గీజరు అన్నీ ఇక్కడే బిగించేసుకున్నాము. ఎందుకంటే నైట్ టైం ఎప్పుడైనా కానీ బయటకి వెళ్ళిపోతుంది. డ్రెస్ బెడ్రూమ్ అండి చాలా స్పెషల్ అండి నాకు. అంటే మేము ఎక్కువ యూజ్ చేసేదే ఇక్కడ. చాలా బాగుంది కదా. పైన హార్ట్ సింబల్ వేయించుకున్నాము. చిల్డ్రన్ బాగుంటుంది పొద్దున్న ఫ్యూచర్లో అన్నట్టు. చాలా బాగుంది కదా. ఈ పెట్లు చూసారు కదా. ఇవి వచ్చేసి మా ఆయన పెట్లు. ఇవి మా సంసారం మొత్తం దీంట్లోనే ఉంటుందండి, ఈ 2 పెట్టెల్లోనే. ఎందుకంటే మేము ఎక్కడన్నా క్వార్టర్స్ అటు ఇటు 3 years ఒకసారి పోస్టింగ్ వచ్చేది మా ఆయనకి. అప్పుడు సామాన్లు అవి ఇవన్నీ తీసుకెళ్ళాలంటే ఇబ్బంది కదా, అందుకని పెట్టెలో తీసుకొని పోతుంటుంది. ఇప్పుడు వచ్చేసి మా ఆయన సామాన్లు అన్నీ ఉన్నాయండి. ఇవిగా ఒక బ్లాగ్ చేసి చూపిస్తాను ఏమున్నాయా అని పెట్టెలోన. ఇది వచ్చేసి మిషన్ అండి, మా కుట్టు మిషన్. ఇది నార్త్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు, హ్యాండ్ మిషన్ ఇది. దీనికి వచ్చేసి మోటార్ పెట్టించుకున్నాను నేను. చూసారు కదా చాలా బాగుంది అసలు. ఈ బెడ్రూమ్ కానీ అంత కానీ పిఓపి వుడ్ వర్క్ అంతా మా చాయిస్ అండి. మాకు నచ్చినట్టు మేము చేయించుకున్నాము. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు అండి. మా చిన్న ఉంది ఫోటో. తిరుపతికి వెళ్ళినప్పుడు తీయించాము పుట్టేంటుకలకి. ఇది వచ్చేసి మేము కొత్తగా పెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళామండి, న్యూ మ్యారేజ్ అప్పుడు. చూసారు కదా. ఇది వచ్చేసి రీసెంట్గా వెళ్ళాను వాళ్ళ ఫాదర్తో కలిసి. అందరం ఫ్యామిలీ వెళ్ళినప్పుడు దాన్ని. ఇది మా పిల్లలు, వాళ్ళ తాతయ్య, వాళ్ళ డాడీ అందరూ. హాయ్ అండి, ఇంతేనండి మరి హౌస్ అంతా మొత్తం చూపించాను కదా. 2 bedrooms 2 BH అండి మై హౌస్. లివింగ్ రూమ్, కిచెన్, 2 washrooms అన్నీ ఉన్నాయండి. బాగుంది, మాకు నచ్చినట్టు 2 ముక్కల సెంట్లోనే కట్టించుకున్నాము హౌస్. ఆయన లదఖ్లో ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడుకి మా డ్రీమ్ తీరిపోయిందండి. మొత్తం లోన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామండి. మా ఆయన బయటకు వచ్చినాక అందరు కలిసి హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. ఓకేనండి, బాయ్.